స్కూల్లోనే పడతాయి కాబట్టి మనం క్రమశిక్షణగా పట్టుదలతో అంకిత భావంతో చదువుకొని ఉన్నత స్థితికి వచ్చి దేశ గౌరవానికి నష్టం వాటిల్లకుండా దేశ భద్రతకు నష్టం వాటిల్లకుండా మనం అందరం కూడా పనిచేయవలసిన అవసరం ఉంది. మరి అదంతా కూడా విద్యార్థులుగా మీరు నేర్చుకొని భావి తరాలు మీయే కాబట్టి ఒక క్రమశిక్షణతో మీరు చదువుకొని ఉన్నత స్థితికి వచ్చి మనని కాపాడుకుంటూ మనకున్నటువంటి రాజ్యాంగంలోని విలువలకు కట్టుబడి ఉంటూ భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా ఉండాలని మనవి చేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో సర్పంచ్ గారు మనకి పిల్లలందరికీ కూడా ఆటలకు ప్రైజులు ఇవ్వడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ప్రజల నుంచి వచ్చిన మనం 15th ఆగస్టు కానీ పోయిన 26 జనవరి కూడా గాంధీ విగ్రహం పెట్టుకోవాలని ప్రజల నుంచి ఒక విన్నపం రాగానే దానికి నేను ఇస్తానని ముందుకు వచ్చినటువంటి మా స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ చక్రపాణి సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా దాన్ని రావడానికి ఒక ఆలోచన రేకెత్తింపజేసి నిరంతరం శ్రమ చేసి దానికి డయాస్ కూడా నిర్మించి ఎప్పటికీ విన్నట్టున్నటువంటి రాజుగారు దస్తారి రాజు గారికి వారి బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి దానికి పూర్తి సహకారం అందించినటువంటి సర్పంచ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మరొకసారి మిత్రులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. తర్వాత సర్పంచ్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇచ్చి మాకు స్ఫూర్తినిచ్చే సందేశాన్ని ఇచ్చారు సార్. తప్పకుండా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సార్. జర్నలిస్టు శ్రోతలందరికీ కూడా తప్పకుండా మీ ఆహ్వానాన్ని ఆహ్వానిస్తున్నాం సార్. నా సహచర వార్డు మెంబర్స్ కానీ ఉప సర్పంచ్ గారికి అలాగే గ్రామ పెద్దలందరికీ గ్రామ పంచాయతీ తరఫున 77 స్వతంత్ర శుభాకాంక్షలు సార్. భారత్ మాతాకి భారత్ మాతాకి. ఎర్రవెల్లిలో ఈరోజు భారతదేశం మొత్తం ఒక పండుగ జరుపుకుంటే మన ఎర్రవెల్లి గ్రామంలో 2 పండుగలు జరుపుకుంటాం. ఏంటి అంటే ఒకటి మన జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ, రెండవది 77వ గణతంత్ర దినోత్సవం. ఈ 2 పండుగలు జరుపుకునే అదృష్టం మన ఎర్రవెల్లి గ్రామానికి మనకు చక్రపాణి సార్ రూపంలో మనకు ఆ దేవుడే పంపించాలనుకుంటా. ఆ ఒక మంచి ఆలోచన రాస్తారు ఇవ్వడం మనకు చాలా సూచన. రెండవది నేను కూడా ఇదే ఊరిలో పుట్టాను, ఇదే స్కూల్లో చదువుకున్నాను. 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇదే స్కూల్లో చదువుకున్నాను. ఎర్రవెల్లి గ్రామ ప్రజల ఆశీర్వాదంతో సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. నా వంతు సహాయ సహకారాలు ఏమున్నా హెడ్ మాస్టర్ గారికి కానీ ఈ స్కూలుకు సంబంధించి ఏదున్నా తప్పకుండా ఈ గ్రామం ద్వారా కానీ నేను తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తాను సార్. ఎంఈఓ గారు మీరు ఇచ్చిన సందేశం చాలా మంచి సందేశం ఇచ్చారు సార్. తప్పకుండా మీరు అడిగిన మేరకు నేను రైతులు కానీ పిల్లలకి మేడం ముఖ్యంగా చెప్పాలంటే పీటీ గారి గురించి చెప్పాలి. మేడానికి తక్కువ ఆట స్థలం ఉంది. ఆ రోజు హెడ్ మాస్టర్ గారు చెప్పారు చాలా బాగా. తక్కువ ఆట స్థలం ఉన్న ఇన్ని ఆటలు ఆడిపించి క్రీడాస్ఫూర్తిని పిల్లల్లో నింపడం చాలా సంతోషకరం మేడం. తప్పకుండా మేడం మీకు కూడా ఎర్రవెల్లి గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం మేడం. తప్పకుండా పీటీ గారు మేడం మీరు అడిగిన ఇంకా అడగండి మమ్మల్ని. మేము మా సాధ్యమైనంత వరకు గ్రామ పంచాయతీ తరఫున కానీ నా పర్సనల్గా కానీ చేసేంత వరకు ప్రయత్నం తప్పకుండా చేస్తాను మేడం. థ్యాంక్ యూ. జై భారత్. ఇష్టం అది ఆయన మాలో నింపినటువంటి ఈ మేల్కొల్పు జ్ఞానోదయం కావచ్చు, నాకు ఇచ్చినటువంటి ఆయన జ్ఞానం కావచ్చు, ఆ రూపంలో నేను ఇక్కడే కాదు ఎక్కడ పనిచేసినా కూడా ఇలాంటి కార్యక్రమాలు నేను చేస్తూనే ఉంటా. అన్నిటికంటే నాకు ముఖ్యం ఏంటంటే పిల్లల యొక్క ఎదుగుదల. పిల్లలు ఇప్పుడు నేను ఈ పొజిషన్లో ఉన్నా, నాకంటే గొప్ప పొజిషన్లో పిల్లలు ఉండాలని కోరుకుంటా.
దానికి పిల్లలు నేను ఒకవేళ వాళ్ళని ఏమైనా కోపం చేసినా కూడా అది వాళ్ళ తండ్రిలాగా భావించుకొని వాళ్ళ అన్నదమ్ములాగా భావించుకొని వారి యొక్క బాగు కోసమే కష్టపడాలి తప్ప నన్ను అన్యదా ఎవరు కూడా భావించొద్దు. మీరు ఖచ్చితంగా ఎదగాలని మనసారా కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన నన్ను సత్కరించినటువంటి సర్పంచ్ గారికి, మా హెడ్ మాస్టర్ గారికి, మా స్టాఫ్ అందరికీ, మరి మేము చేసే పనులలో మాకు అందరూ సహకరించారు. వీళ్ళందరికీ నేనే కృతజ్ఞత తెలుపుకుంటున్నాను సార్. అది సార్ మీ అమూల్యమైన సందేశం మాకు ఇచ్చినందుకు మేము కూడా గ్రామ పంచాయతీ తరఫున కానీ గ్రామం తరఫున కానీ ప్రత్యేక ధన్యవాదాలు. మీ కుటుంబానికి ఎల్లవేళ దేవుడు చల్లగా చూడాలని, మిగతా స్టాఫ్ కూడా ఇలాగే మా ఊరికి గుర్తుండిపోయేలాగా ఎప్పటికీ ఏదో ఒక రకంగా మా ఎరవేలి గ్రామానికి ఏదో ఒక రకంగా ఇస్తే అన్ని మేము కూడా వారికి కూడా సహకారంగా మీకు చేస్తాం సార్. తప్పకుండా థ్యాంక్ యూ. గౌరవ ఎంఈఓ గారికి, గౌరవ సర్పంచ్ గారికి, గౌరవ ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు, మీడియా మిత్రులకు, స్కూల్ టీచర్స్, గ్రామ పెద్దలకు, విద్యార్థులకు అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజులో భాగంగా ఈరోజు మనం ఇదే రోజులో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుతున్నామని పిల్లలు కూడా మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఇచ్చిన మన స్వాతంత్రాన్ని అనుగుణంగా మనం కూడా బాగా చదువుకొని వాళ్ళలాగే మంచి స్ఫూర్తి పొంది మనం కూడా ఉన్నత ఉద్యోగాలు, ఉన్నత వ్యవస్థకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. మన ప్రభుత్వ పాఠశాలలో కంపేర్ టు ప్రైవేట్ స్కూల్తో కంపేర్ చేస్తే మన ప్రభుత్వ పాఠశాలలో మీకు యూనిఫామ్స్ కానీ, బుక్స్ కానీ, ఆర్గో ప్లాంట్స్, మిడ్ డే మీల్స్ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వం ఇచ్చి మీ అందరినీ ఇంత మంచి ఫెసిలిటీస్ కల్పించి చదివిస్తుంది. సో ప్రభుత్వ యొక్క ఉద్దేశం ప్రకారం మనం కూడా మంచి స్థాయికి వెళ్ళి మంచి ఉద్యోగాలు మన ఊరుకు కానీ మన కుటుంబాలకు మంచి పేరు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ రిపబ్లిక్ డేలో ప్రైమరీ స్కూల్ హెచ్ఎం గారు ఇంతకుముందు చెప్పారు, స్కూల్లో స్ట్రెంత్ పెంచడానికి మన యొక్క గ్రామ పంచాయతీ సహకారం వాళ్ళు కోరారు. మేము ఖచ్చితంగా గ్రామ పంచాయతీ మీటింగ్స్లలో కానీ మా జనరల్ బాడీ మీటింగ్స్లలో, గ్రామ సభలలో ఖచ్చితంగా విలేజ్ ఉన్న పెద్దలందరికీ డిస్కస్ చేస్తాం. ఈ విలేజ్ లో స్ట్రెంత్ పెరగాలని ఖచ్చితంగా మేము వాళ్ళతో డిస్కస్ చేస్తాం. స్కూల్లో ఉన్న ఫెసిలిటీస్ గురించి వాళ్ళకు క్లుప్తంగా వివరించి మన స్కూల్లో ప్రభుత్వ పాఠశాలలో ప్రతి ఒక్క పిల్లలు చదివేలా ఖచ్చితంగా మేము మీటింగ్స్లలో సర్పంచ్ గారి ద్వారా ఖచ్చితంగా కోరుతామండి. సో ఇక ముందు కూడా స్కూల్లో ప్రతి ఇయర్ స్ట్రెంత్ పెరిగేలా చూసుకుంటాం. దానికి అనుగుణంగా పిల్లలు మీరు కూడా ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తే ఆటోమేటిక్ గా మీ ఇంటి పక్కన ఉన్న పిల్లలు కూడా మన స్కూల్కి వస్తారు. అవునా కదా? మీరు మంచిగా చదువుతారే కదా మీ ఇంటి పక్కన ఉన్న పిల్లలు కూడా ఇదే స్కూల్లో జాయిన్ అవుతారు. సో మీరు ఖచ్చితంగా మంచిగా చదివి మంచిగా మన ఊరు మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను.